నమః శివాయ. నారాయణ నారాయణ. జయ జయ బ్రహ్మదేవ. నారాయణ నారాయణ. జయ జయ బ్రహ్మదేవ. మిత్రమా నారదా, ఏమిటి పర్వత? నాకు కనిపిస్తున్నది నీకు కూడా కనిపిస్తోందా? ఆ మాటే అడుగుదామనుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. కానీ దధీచి ఆశ్రమంలో ఈ సమయంలో దేవేంద్రుడు, గురు బృహస్పతి, దేవతలంతా ఏం చేస్తున్నట్టు? పర్వత, నీకెంత కనపడుతోందో నాకు కూడా అంతే కనపడుతోంది. దీన్ని గురించి నీకెంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు. అయితే మరి దధీచి ఆశ్రమంలో వీళ్ళంతా ఏం చేస్తున్నారో మనకెలా తెలుస్తుందంటావు? అక్కడికి వెడితే సరి. పద వెళదాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మహర్షి దధీచికి జయము. ధన్యుణ్ణి. ఇలా విచ్చేయండి. మీ అందరికీ స్వాగతం. మీరు విచ్చేయడంతో నేడు మా కుటీరం పవిత్రమైపోయింది. ఇక్కడే ఆగిపోయేందుకు మిత్రమా నారదా, ముందుకు పద. మిత్రమా పర్వత, ముందుగా మనం పరిస్థితిని గ్రహించి ఆపై ముందుకెడదాం. మహర్షి, మేమందరం బ్రహ్మదేవుని ఆదేశానుసారం మీ సమక్షానికి వచ్చేసాం. ఆజ్ఞాపించండి దేవగురు. తమకెలాంటి సహాయం కావాలి? మహర్షి మేము వచ్చిన పనేమిటంటే అది... ఏమిటి దేవేంద్ర? నిస్సంకోచంగా అడగండి. సంకోచించకుండా చెప్పగలిగే విషయం కాదు మహర్షి. ఎందుకంటే వృత్రాసురుడు స్వర్గలోకాన్ని బలవంతంగా ఆక్రమించుకున్నాడు. అది నాకు తెలుసు. స్వర్గాన్ని రక్షించుకోవాలంటే మేము అతన్ని వధించాలి. దేవతలను, స్వర్గాన్ని, అందర్నీ కాపాడటానికి అది అవసరమే. దేవేంద్రుడిక్కడికి తన హితం కోసమే వచ్చారు. అది తప్పదు కదా మహర్షి. కానీ ఇంతటి భయంకర విశాల కాయుణ్ణి, ఎంతో బలం కలిగిన రాక్షసుని చంపాలంటే మాకు అతి కఠోరమైన అస్త్రశస్త్రాలు అవసరమవుతాయి. సహజమే కదా మహర్షి. అది సహజమే, కానీ... ఏమిటి దేవేంద్ర, అందులో సహజం కానిదే ఉంది? మహర్షి, అంతా సహజమే, కానీ ఇదంతా సులువైన పనేం కాదు. దేవేంద్రుడు ఎందుకు సంకోచిస్తున్నట్టున్నాడు? నా ఉద్దేశంలో అయితే దేవేంద్ర, మీరు అనవసరంగా సంకోచిస్తున్నారు. చెప్పవలసిన సంగతి చెప్పడం కోసమై తటపటాయించి మీరు ఇంతకు ముందు చెప్పిన విషయం కూడా మర్చిపోయారు. నేను జ్ఞాపకం చేస్తాను. బ్రహ్మదేవుల ఆదేశంతో మీరిక్కడికొచ్చారు. వృత్రాసుడు బలవంతంగా స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. అతన్ని వధించాలంటే మీకు కఠోరమైన అస్త్రశస్త్రాలు అవసరమవుతాయి. ఎందుకంటే మీ వజ్రాయుధం త్రిశురుని వధించినప్పుడు విరిగిపోయింది. ఇప్పుడు ముందు సంగతి చెప్పండి. నన్ను మీకు ఏ విధంగా సహాయపడమన్నారు? మీరు అన్ని విధాలా మాకు సహాయం... నా అభిప్రాయం ఏమంటే మహర్షి, మీరు మాకు సహాయం చేయగలరు. అన్ని విధాలుగానా? ఎలా దేవేంద్ర? కాదు, అన్ని విధాలా కాదు. కేవలం ఒక విధంగానే. దేవేంద్ర, నేను మళ్ళీ మిమ్మల్ని అర్థిస్తున్నాను. చెప్పదలచినదేదో నిస్సంకోచంగా స్పష్టంగా చెప్పండి. మహర్షి, దేవగురు, మీరే చెప్పండి. ఓహో, ఇంక దేవేంద్రునికి చెప్పదలుచుకున్నది చెప్పే శక్తి కూడా లేదు. అతడి సంకోచము, సందేహము చూస్తే అలాగే అనిపిస్తోంది. దేవేంద్ర, స్వర్గం రక్షణ విషయం కదా.
మీరే కదా స్వర్గాధిపతులు. మీ ఉద్దేశం ఏమిటో వివరించగలిగిన అధికారం మీకే ఉంది. మీరే చెప్పండి. అది నాకు అర్థమవుతోంది. ఈ విషయం ఎంతో గంభీరమైనది. అది ఎంతో ముఖ్య విషయం అనుకుంటాను. కానీ నాకొకటి అర్థం కావటం లేదు. అదేదో చెప్పడానికి సమస్య ఏమిటి? సమస్య చెప్పగలిగితే సంగతంతా చెప్పేవాళ్ళంగా మహర్షి. అయితే మీరిక సంగతి ఏమిటో చెప్పకుండానే వెళ్ళిపోతారా? లేదు లేదు మహర్షి, బ్రహ్మదేవుని ఆదేశంపై వచ్చాం. చెప్పవలసినదేదో చెప్పుదాం. చెప్పండి దేవేంద్ర. ఓహో, పరమపిత బ్రహ్మదేవుని ఆదేశంపై వచ్చారన్నమాట. మహర్షి, వజ్రాయుధం చేయటం కోసం మాకు అస్థికలు అవసరం. అప్పుడే శక్తిగల వజ్రాయుధం తయారవుతుంది. వజ్రాయుద్ధం చేయడానికి అవసరమైన అస్థికలను నేనెలా సమకూర్చగలను దేవేంద్ర? తమరే వాటిని కేవలం తమరే సమకూర్చగలరు దేవర్షి. అంటే మీకు నా యొక్క అస్థికలే అవసరమంటున్నారా? అవును మహర్షి, అది నిజమే. మాకు తమరి అస్థికలు కావాలి వజ్రాయుధం చేయటానికి, ఆ ఉత్తరాసురుని దాంతో వధించడానికి. మాకు మీ అస్థికలను దానివ్వండి మహర్షి. అస్థికలు దానమా? నా భర్త అస్థికలు దానమివ్వాలంట అంటే మీరు నా భర్త యొక్క మృత్యు కోరుతున్నారా? నా మాంగళ్యాన్ని మీరు మంట కలుపుతారా? స్వర్గాన్ని కాపాడాలని నా భర్తను బలి చేయదలుచుకున్నారా? మీ రక్షణకు స్వార్థానికి నన్ను దిక్కులేని దానిగా మీరు ఎందుకు సంకల్పిస్తున్నారు దేవేంద్ర? భార్య తన భర్త ప్రాణాలను బలి చేయనిస్తుందంటావా? మాత, మిమ్ము నిస్సహాయరాలిని చేసి బాధించడం మా ఉద్దేశం కాదు. కానీ మహత్కార్యాలకై అప్పుడప్పుడు త్యాగాలు బలిదానాలు చేయాలిగా. ఉద్దేశం మహత్కార్యం. మీ సుఖాలు, రక్షణ సదుపాయాలు, మహత్కార్యాల కోసం ఇతరులకు హాని తలపెట్టడం అనేది దేవతలకు తగదు. దానవులు చేసే పనది. మరి మీరు దానవులు కారే, దేవతలు కదా. శాంతించు దేవి సువర్చల, శాంతించు. శాంతించాలా? ఈ ప్రపంచంలోని ఏ సుమంగళి అయినా కూడా తన భర్తను స్వార్థపరులు మృత్యుముఖంలోకి నెట్టడం చూస్తూ ఉండి కూడా శాంతంగా ఉండగలదా? మహర్షి, మీరు గనక ఈ ప్రపంచంలో అలా శాంతంగా ఉండగలిగిన స్త్రీనెవరినైనా ఇక్కడ తీసుకొచ్చి నాకు చూపగలిగితే అప్పుడు నేను కూడా శాంతిస్తాను. మీరు కూడా శ్రద్ధగా వినండి దేవేంద్ర. వృత్రాసురుడు చావవచ్చు, చావకపోవచ్చు కూడా. మీకు స్వర్గం మళ్ళీ లభించవచ్చు, లభించకపోనవచ్చు. వీటితో నా భర్తకు ఎటువంటి సంబంధం లేదు. వారెటువంటి దానము చేయనే చేయరు. దాంతో ఆయనకు, భారీగా నాకు కలగబోయే పుత్రునికి ఏ విధమైన విపత్తు కలగకూడదు. దేవి సువర్సల చెప్పినది ఉచితంగానే ఉంది. దేవి సువర్చల, నీవు చెప్పేది గనక పూర్తయితే నే చెప్పేది వింటావా? వింటాను, చెప్పండి. వినటానికే, కానీ దానం గురించి ఏమీ చెప్పకండి. లేదు, నేను కేవలం పరమేశ్వరుని ఆదేశం గురించే చెబుతాను. పరమేశ్వరుని ఆదేశమా? అవును దేవి. మొట్టమొదటిగా నీవు ఒక సత్యాన్ని అర్థం చేసుకో. ఈ ప్రపంచంలో జరిగేదంతా కూడా బ్రహ్మ, విష్ణు, మహేశులు ముగ్గురు కలిసి అనుకుంటే తప్ప జరగదు. ఈ సత్యం ఆమోదిస్తావా?
అందరికీ తెలిసినదే. నేనెందుకు ఆమోదించను? ఇది నిజమే కదా. దేవేంద్రుడు ఇక్కడికి బ్రహ్మదేవుని ఆదేశం వల్లనే వచ్చారు. గురు బృహస్పతి చెబుతూ ఉంటే ఆ సంగతి అప్పుడు విన్నాను. దీనికంతటికీ అంగీకరించావుగా మరొకటి కూడా విను. ఆ పరమేశ్వరుడు నాకు ఆదేశాన్ని, సూచనను కూడా ఇచ్చారు. ఏమా ఆదేశం? ఏమిటా సూచన? ఆయన ఆదేశం ఇది: దేవతలకు శుభం కలగడానికై నేను వారి ఆశీర్వాదంతో పొందిన వజ్రంలా దృఢమైన అస్థికలను దానమివ్వాల్సిందే. ఇంత కఠోరమైన సూచన ఆదేశాలను ఆ పరమేశ్వరులు ఇచ్చారా మీకు? జాగ్రత్త సువర్చల. పరమేశ్వరుని గురించి నీవేం పలికినా ఆలోచించి మరీ మాట్లాడాలి. తన వంటి పుత్రుడు నీకు కలుగుతాడనే వరం కూడా ఇచ్చారని మరువవద్దు. లోకహితానికై నా అస్థికల దానానికై ఆదేశిస్తే అది మనకెంతో గర్వకారణం దేవి. నన్నెంతటి ధర్మ సంకటంలో మీరు పడవేశారు స్వామి. దేవి, కేవలం ధర్మం గురించి యోచించు. సంకటం అదే తొలగిపోతుంది. జీవించి ఉన్నట్టి వారు ప్రాణాలు త్యజించి ఆస్తికలు దానమివ్వటం ధర్మ విరుద్ధం స్వామి. ఇంటికొచ్చిన యాచకులను నిరాశతో వట్టి చేతులతో పంపేయడం ధర్మవిరుద్ధం కాదంటావా? నేనలా జరగనివ్వను. శరీరం గనక పరోపకారానికి ఉపయోగపడకపోతే అటువంటి శరీరం ఇక ఎందుకు? మరొక సత్యం గుర్తుంచుకో. ఆ పరమేశ్వరుడు నా అస్థికలను వజ్రంలా కఠినతరం చేశారంటే అవి మహత్కార్యానికి ఉపయోగపడాలని. నేడు దేవతలు ఆపదలో ఉన్నారు. వారికి సహాయపడడం అనేది ధర్మానికి తగినదే. దేవేంద్ర, గోమాత కామధేనువును ఆవాహన చేయండి. నేను సమాధిలోనే శరీరం విడుస్తాను. ఆ గోమాత కామధేనువు నా మృత శరీరాన్ని తన నాలుకతో స్పర్శించి అస్థిపంజరాన్ని శుద్ధి చేస్తుంది. మీరు కొత్త వజ్రాయుధం నిర్మించుకోండి. మీరు దానితో వెంటనే వృత్రాసురుని వధించండి. స్వామి, స్వామి, స్వామి. త్యాగం అనేది ఒక తపస్సు. ఈ సత్యం నీవు అర్థం చేసుకుంటే నీకింకా బాధ, శోకము శమిస్తాయి. ఋషి దధీచి, మీరు ధన్యులు. మీలాగా త్యాగం, పరోపకారం చేసేవారి వల్లనే భూమి తన స్థానంలో నిలకడగా నిలిచింది. ఓం నమః శివాయ. శివాయ. స్వామి, గోమాత కామధేను, మాకు మీ సహాయం అవసరం. వచ్చి సహాయం చేయండి. త్యాగమూర్తి మహర్షి దధీచికి జయము. పరమేశ్వరునికి జయము. త్యాగమూర్తి మహర్షి దధీచికి జయము. పరమేశ్వరునికి జయము. దేవేంద్ర, మహర్షి దధీచి ఆత్మత్యాగం చేయడంతో మీ కార్యం నెరవేరింది.
మీరు సువర్చలాదేవికి కృతజ్ఞత తెలుపుకొని ఇంక బయలుదేరండి. క్షమించండి మాత. స్వార్థపరుడా, ఏ ఉద్దేశంతోనైతే నీవు నా స్వామిని బలవంతాన బలిగొన్నావో ఆ ఉద్దేశం నెరవేరినప్పటికీ కూడా నీ పాప పంకిలో ఎన్నడూ పోదు సుమా. నేను నిన్ను శపించి వేస్తున్నాను. పాప పంకులతో నల్లబడిపోయి స్వర్గాన్ని నీవు ఎప్పటికీ కోల్పోతావు. కరుణించండి అమ్మా, కరుణించండి అమ్మా. ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదు. నన్ను క్షమించండి. నీవు చేసిన పాపం నా జీవితాన్ని నాశనం చేసింది ఇంద్రా. నేనిక ఒక్క క్షణం కూడా జీవించి ఉండను. నా భర్తతో నేను సహగమనం చేస్తాను. స్వామి, దేవి సువర్చల, త్యాగమూర్తి అయిన నీ భర్త మహర్షి దధీచి పరోపకారి. అతడు కైలాసం చేరాడు. రుద్రావతారుడైన ఒక పుత్రునికి నీవు తల్లివి అవుతావు. అందువల్ల సహగమనం ఆలోచన మానుకో. నీ పుత్రుని ఆలనా పాలన నందికేశ్వరుడు, శివగణాలు చూస్తారు. అతడు పుట్టిన పిమ్మట నీవు కూడా కైలాసం చేరుకుని నీ భర్త దివ్యాత్మలో మళ్లీ కలిసిపోతావు. నీకు శుభం కలగాలి. మిత్రమా పర్వత, నేడు అనాయాసంగా దానం, త్యాగం, బలిదానంతో కూడిన గొప్ప సంఘటన తిలకించే యోగం లభించింది. అవును మిత్రమా నారద. మహర్షి దధీచి వంటి పరోపకారులు ఈ లోకంలో ఎందరుంటారు? ధన్యమే ఆయన త్యాగం.